2 రోజుల నుంచి మొత్తం అలెక్కే చిట్టి పికిల్స్ వాళ్ళు చేసిన కామెంట్స్ గురించి తప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంక దేని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. తప్పు జరిగింది పాపం, తప్పు జరిగింది మా వల్ల అని చెప్పి సారీ కూడా చెప్పారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పే, నేను కాదనట్లేదు. అంటే వాళ్ళకి వచ్చే మెసేజ్ బట్టి కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. యాక్చువల్గా వాళ్ళకి పడే చాలా మెసేజెస్ వస్తాయంటే దాంట్లో కూడా బండబూతులు తిడతా ఉంటారంట. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నదే మా అమ్మాయి. జరిగినాయి 2-3, కానీ మరీ ఇంత ఇలాగా ఇన్ని మీమ్సా, ఇంత ఇబ్బంది పెట్టేయాలా? ఒక విషయంలో దొరికింది కదా ఒక పర్సన్ అని చెప్పి ఇంత తొక్కేయాలని చూడాలా? తొక్కి ఎదుగుతామా? ఇదైతే కరెక్ట్ కాదు. అలైకే చిట్టి, నేను నీకు ఇచ్చే సజెషన్ ఒకటే, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. మర్చిపో అన్ని, మళ్ళీ బయటికి రా. నువ్వు చాలా కష్టపడావు, నీ జర్నీ నేను చూశాను. ఎంతో కష్టపడి ఒక స్టేజ్కి వచ్చావు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఇది ఎప్పుడు గుర్తుంచుకో. సజెషన్ ఇచ్చే అంత గొప్పవాడిని కాదు, కానీ జరుగుతున్న సినారియోని బట్టి ఈ విషయం నీకు చెప్పాల్సి వస్తుంది. బాస్, ఇంకా వాళ్ళని వదిలేయండి, ఇంకా లాక్కండి. ఇంకా అది అంత మంచిది కాదు. నాకు అనిపించిన విషయం నేను చెప్తున్నాను. అలాగే చిట్టి, ఇక మీద అయినా సరే కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కేర్ఫుల్గా ఇచ్చే కౌంటర్ కూడా ఏంటంటే వాళ్ళకి తగలాలి, కానీ అది ఒక పొలైట్ వేలో ఉండాలి. జరిగిందేదో జరిగింది, ఇంకా పట్టించుకోకుండా మళ్ళీ నీ జర్నీ నువ్వు కొత్తగా స్టార్ట్ చేసేయి. ఓకేనా? నేను ఏదో గొప్పవాడిని అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నానని చెప్పి ఏదో ఫీల్ అయిపోవద్దు. నా గట్టిగా అంటే నా ఫాలోవర్స్ 100 మంది ఉన్నారేమో, కానీ చెప్పాలనిపించింది చెప్పాను. సజెషన్ తీసుకోవాలనిపిస్తే తీసుకోండి. ఇన్ఫ్లుయెన్సర్స్కి కొంచెం కొంచెం తగ్గండి. ఇంకా చాలు, చాలా ఆడేసుకున్నారు. చాలు, ఇంకా ఆపేసేయండి. పాపం వాళ్ళ పని వాళ్ళని చేసుకునేవ్వండి. తప్పైందని ఒప్పుకున్నారు కదా, ఇంక వదిలేసేయండి.